Hello guys, welcome back to Screen Space. Finally, భయ్యా the most awaited biopic of మైకల్ జాక్సన్. జస్ట్ దగ్గర చూసి రావడం జరిగింది. సో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అది చూసా. సో మిడ్ నైట్ రికార్డ్ చేస్తున్న 3 o'clock రివ్యూస్ అన్నవి. సో ఎర్లీ మార్నింగ్ చూస్తున్న వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. సో నోటిఫికేషన్ మిస్ అవుతారు. అండ్ Ola 2 రివ్యూ కూడా పెట్టేసి ఉంటాను. సో ఒకసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. ఇక మైకల్ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మైకల్ జాక్సన్ గారి బయోపిక్ అన్నది. బట్ ఒకటి క్లారిటీ ఇస్తా. ఇందులో ఆయన చైల్డ్‌హుడ్ నుంచి ఆయన మైకల్ జాక్సన్‌గా అంటే ఒక సోలో పర్ఫార్మర్‌గా ఎలా మారారు అన్న దాని గురించి మాత్రమే ఉంటుంది. ఆయన లైఫ్‌లో జరిగిన చాలా ఇన్సిడెంట్స్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చాలా సాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి గదా! వాటి గురించి అయితే ఇందులో ఉండదు మీకు. అది పార్ట్ 2లో వస్తాయన్నమాట. సో ఈ పార్ట్ వరకు మాత్రము ఆయన చైల్డ్‌హుడ్ నుంచి ఆయన ఎలా ఆ క్రేజ్ అంతా సంపాదించారు, ఎలా గ్రో అయ్యారన్నది మాత్రమే చూపిస్తారు. ఓకే. దాని పరంగా ఓకే అనుకుంటేనే డిసైడ్ అయ్యి వెళ్ళండి మీరు. అండ్ ఇక ఓవరాల్‌గా నాకు ఈ సినిమా ఎలా అనిపించిందిరా అంటే ఇట్స్ డీసెంట్ వాచ్ భయ్యా. అనుకున్నంత అయితే లేదు. బట్ ఇఫ్ మీరు గనక మ్యూజిక్ లవర్స్ అయితే అండ్ మైకేల్ జాక్సన్ గారికి ఫ్యాన్స్ అయితే గనక ఖచ్చితంగా చూడండి. పిచ్చ పిచ్చగా వర్కౌట్ అవుతుంది మీకు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సాంగ్స్ పెర్ఫార్మన్స్ ఉంటుంది. పీక్స్ భలే అనిపించింది నాకైతే. నాకు బాగా వర్కౌట్ అయినయి చెప్తా. పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే నాకు బాగా వర్కౌట్ అయినవి. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఒక 20 మినిట్స్ వరకు మూవీ చాలా బాగా అనిపించింది నాకు. చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ దట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బావుంది. ఇంతే. నాకు మూవీలో నచ్చింది ఇవే. అండ్ ఇంకొకటేంటంటే కొన్ని షార్ట్స్ ఉంటాయి బ్రో. ఆ షార్ట్స్ లిటరల్లీ వాల్ పేపర్‌లు అంతే. అర్రె! సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. అక్కడ ఎడిటింగ్ అదిరిపోయింది. అంటే కార్‌లో ఒక షాట్ ఉంటుంది. లిఫ్ట్‌లో ఒక షాట్ ఉంటుంది. సాంగ్ సీక్వెన్సెస్‌లో 2, 3 షాట్స్ ఉంటాయి. మైకేల్ జాక్సన్ జాకెట్ ఏసుకున్న ప్రతిసారి ప్యాక్ ఆడేసారు అంతే బ్రో. చాలా బా అనిపించింది నాకు ఆ సీక్వెన్సెస్ అన్నీ గూడా. ఇంకా సాంగ్ పెర్ఫార్మన్సెస్ 2 మేజర్ సాంగ్స్ అయితే ఉంటాయన్నమాట. వాటి పెర్ఫార్మన్సెస్ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న సాంగ్ పెర్ఫార్మన్సెస్ కాదవి. 'బిల్లీ జీన్' గాని, 'బీట్ ఇట్' గాని, 'థ్రిల్లర్' గాని ఇవన్నీ గూడా జస్ట్ మీకు సీక్వెన్స్‌లో వస్తాయి. మీకు ముందే ప్రిపేర్ చేసి చెప్తున్నా. బట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని సాంగ్స్ మాత్రం ఒక 2 ఉంటాయి. అవి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రెజెంట్ చేస్తారు. అంటే మరీ మైకేల్ జాక్సన్ ఫ్యాన్స్ అయితే డీప్‌గా ఫ్యాన్స్ అయితే వాళ్ళకి అవి కూడా తెలుస్తాయండి. బట్ ఒక నార్మల్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను. సో, మీరు అందరూ సోషల్ మీడియాలో చూసి 'బిల్లీ జీన్' ఈ 'బీట్ ఇట్' ఇవే ఎక్స్‌పెక్ట్ చేసుంటే అలాంటివి కాదు. 2 మేజర్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి సాంగ్స్ పరంగా. చాలా బా అనిపించింది నాకు. అండ్ ఇంకా పెర్ఫార్మన్సెస్ చాలా బాగున్నాయి. టెక్నికల్, విజువల్లీ సినిమా చాలా స్ట్రాంగ్ ఉంది. మరి ఏం వర్కౌట్ అవ్వలేదురా అంటే గనక డ్రామా. వర్కౌట్ అవ్వలేదు. చాలా బోరింగ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీకు ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకుంటే ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా చాలా నీరసంగా ఎళ్తది బ్రో సినిమా. చాలా నీరసంగా ఎళ్తది. ఆ డ్రామా అంతా కూడా లైక్ చాలా పెయిన్ ఉంటుంది. మైకేల్ జాక్సన్ ఆయన లైఫ్‌లో ఉన్న పెయిన్ అంతటిని కూడా వాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. సరిగ్గా చూపించలేదు. ఆ పెయిన్ మనకి ఆ ఎమోషన్ ఫీల్ అయితే రాదనమాట. ఏదో రషర్‌గా చూపిస్తున్నట్టు అనిపిస్తది. చూపిస్తున్నారులే సర్లే చూద్దాంలే అన్న ఫీల్ అయితే వచ్చింది తప్ప అంత ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆఫ్టర్ నేను చెప్పాను కదా! ఇంటర్వెల్‌లో ఒక 20 మినిట్స్ తర్వాత నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు కూడా మూవీ చాలా బోరింగ్ అనిపించింది నాకు. ఏవి అంత చెప్పుకోదగ్గ మూమెంట్స్ ఏం లేవు. అండ్ కొన్ని కొన్ని సీక్వెన్సెస్ కూడా అంత సరిగ్గా డీల్ చేయలేదనిపించింది నాకైతే. అండ్ మంచి ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. వాటిని కూడా సరిగ్గా జనరేట్ చేయలేకపోయారు. అండ్ మరీ చెప్తున్నా ఒకటి మీకు మైకేల్ జాక్సన్ గురించి కొద్దో గొప్పో తెలుసు. మీకు ఒక ఐడియా ఉంది అనుకుంటేనే వెళ్ళండి భయ్యా మూవీకి. అంతేగాని సోషల్ మీడియాలో హైప్ చూసి మీ ఫ్రెండ్స్ దగ్గర షో దొబ్బుదాం మైకేల్ మూవీకెళ్ళాను అది ఇది అని చెప్పేసి ఎలాంటి మైండ్ సెట్‌లు పెట్టుకొని ఎళ్ళొద్దు మూవీకి. మీకు అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇది నార్మల్ బయోపిక్ లాగా అయితే ఉండదనమాట. ఎందుకంటే ఇది ఒక పార్ట్‌లో మొత్తం ఆయన లైఫ్‌ని తీయలేదు. సెకండ్ పార్ట్ కూడా వస్తది. వాళ్ళ క్లైమాక్స్‌లో హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్స్ కంటిన్యూస్ అని చెప్పేసి. సో, సెకండ్ పార్ట్ వచ్చేదాకా కూడా వెయిట్ చేయాల్సొస్తది. నాకేమనిపించిందంటే సెకండ్ పార్ట్ అవసరమా అంటే గనక అవసరమని చెప్తా. ఎందుకంటే చాలా స్టోరీ ఉంది బ్రో 'మైకేల్ జాక్సన్' లైఫ్‌లో. సో, వాళ్ళు చూపించింది ఫస్ట్ పార్ట్‌లో ఏది కూడా తీసేయడానికి లేదు. అంతా కూడా బాగానే అనిపించింది. ఇంకా చాలా కట్స్ ఉన్నాయి. చాలా జంప్ కట్స్ ఉంటాయన్నమాట. అరే! ఇన్ని కట్స్ చేస్తేనే నీకు ఫస్ట్ పార్ట్ ఇంత అయిందా అన్న ఫీల్ అయితే వచ్చిందన్నమాట నాకు. సో, దీన్ని బట్టి చూసుకుంటే సెకండ్ పార్ట్ ఇంకా చాలా తీయొచ్చు సినిమాలో. నాకు చాలా మూమెంట్స్ కూడా జంప్ కట్స్ లాగా అనిపించాయి. ఇంకా కొంచెం టైం తీసుకొచ్చి అనిపించింది నాకు. సో, డ్రామా వైస్ ఇంకా చాలా వర్క్ చేయాలి వాళ్ళు. ఇంకా ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి. చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి మూవీలో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ నాకు ఓవరాల్‌గా పర్సనల్లీ అయితే డీసెంట్ వాచ్ అనిపించింది. నేను ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కూడా చెప్పా. నాకు చాలా బాగా అనిపించాయి. చాలా నీరసంగా వచ్చిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో, ఇఫ్ మీరు ఇన్ కేస్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ఎక్స్‌పీరియన్స్ కోసం ట్రై చేయండి. మ్యూజిక్ పరంగా అయితే సూపర్. అందులో అయితే డౌటే లేదు. ఓకే. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ అన్నది.
మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.